నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. కడప పట్టణంలోని ద్వారకా నగర్లో గల శ్రీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తదుపరి అగ్ని ప్రతిష్ఠ, దేవగాయత్రి, మూలమంత్రం, పురుష శ్రీ సూక్త సుదర్శన హోమాలు వేదోక్తంగా జరిగాయి. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణానికి చెందిన జ్ఞానవేదిక సభ్యులు శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరో 4 రోజుల పాటు ఇక్కడ జన్మాష్టమి వేడుకలు జరగనున్నాయి. వచ్చే ఆదివారం స్వామివారిని సుందరంగా కొలువుదీర్చి పల్లకీలో ఊరేగించనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత గోమాతకు పూజాధికాలు నిర్వహించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి, నీరాజన మంత్రపుష్పం సమర్పించారు. వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణ అధికారి భ్రమరాంబ, పాలక మండలి సభ్యులు కట్టా సత్తయ్య, చింకా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణుడిని పూజ అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు ఆశీస్సులు, కృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ లోకం మొత్తం కూడా సర్వం ఎంతో సంతోషంగా పాడి పంటలతోటి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటివన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా బాగుండాలి. జన్మాష్టమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు అప్పల శంకర శర్మ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వైష్ణవాలయాల్లో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వార్లకు, శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లకు పంచోపనిషత్తు ద్వారా అభిషేకం, వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. పూజల అనంతరం అద్దాల మండపంలో ఉట్టి కొట్టే కార్యక్రమం వేడుకగా జరిగింది. జన్మాష్టమి సందర్భంగా భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అన్నాభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. కాజీపేట శ్రీ శ్వేతార్కమూల గణపతి ఆలయంలోని శ్రీకృష్ణ మందిరంలో స్మార్త శ్రీకృష్ణ జయంతి పూజలు జరిగాయి. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. శ్రీకృష్ణ పారాయణం ఆచరించారు. ఈ సందర్భంగా భగవద్గీత ఆవశ్యకతను ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ ఇన్ఛార్జ్ కమటాల భాస్కర్రావు, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ ఇన్ఛార్జ్ తుమ్మ శ్రీనివాస్, కవిత, సాయితేజ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కేపీహెచ్పీలో గోవర్ధనగిరి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో తొలి రోజున స్వామివారికి మేలుకొలుపు సేవ నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వరుణం అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ గరుడుని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నై తిరువళ్లికేని శ్రీ పార్థసారథి ఆలయంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివార్లకు విశేష పూజాధికాలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకీపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఊరేగించారు. ఆలయ మాడవీధుల్లో విహరిస్తున్న స్వామి అమ్మవార్లను
వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజాధికాలు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో తితిదే అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో మండప పూజలు, దీక్షా హోమం, కూష్మాండ హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో పాటు ఆలయ ఈవో గోపీనాథ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివార్ల కళ్యాణమూర్తులను అంతరాలయం నుంచి పల్లకీలో నిత్య కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. కళ్యాణమూర్తులకు అర్చకులు తొలుత విశ్వక్సేన ఆరాధన, మాంగళ్య పూజ, పసుపు కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం మాంగళ్య ధారణ క్రతువు కమనీయంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు ధూప దీప నైవేద్య పూజలు నిర్వహించారు. ఈ క్రతువులో పాల్గొన్న భక్తులు స్వామివార్లకు కట్న కానుకలు సమర్పించారు. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై కనరు చక్రము దగదగ మెరిసెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. కలియుగమందున నిలవైకుంఠము అలరుచున్నది నయముగమ్రోకుడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. పొన్నల పొగడల రత్నగిరి శ్రీ సత్యదేవుని సన్నిధి వేదఘోషతో ప్రతిధ్వనించింది. సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నవదంపతులు శ్రీ సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల సమక్షంలో వేద పండిత సదస్యం ఘనంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన వేద స్మార్త పండితులు స్వామివారి ముందు తమ వేద విద్వత్తును ప్రదర్శించారు. నవదంపతులైన శ్రీ సత్యదేవుడు అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్లను నిత్య కళ్యాణ మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చి వేదికపై కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు పూజాధికాలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో పోచమ్మ తల్లి బోనాల వేడుక ఘనంగా జరిగింది. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా పోచమ్మ తల్లికి బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఎంతో నియమనిష్టలతో మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారిని పూజించారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కనసానివారి పల్లెలో దొనకొండ గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమ్మికల్ గ్రామంలోని శ్రీ దండుమైసమ్మ తల్లి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. శ్రీవారికి 108 బంగారు తామర పుష్పాలు కానుకగా అందాయి. కడప జిల్లాకు చెందిన భక్తుడు రాజీవ్ రెడ్డి లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ ద్వారా వాటిని తితిదేకి అందించారు.
విఐపి బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం దాత వాటిని అధికారులకు అందజేశారు. 2 కోట్లు విలువ చేసే 108 బంగారు తామర పుష్పాలను స్వామివారి అష్టదళ పాదపద్మారాధన సేవలో వినియోగించుకునేలా రూపొందించారు. వరదల కారణంగా 2వ రోజు కూడా ఏడుపాయల వనదుర్గమాత ఆలయం మూతపడింది. అమ్మవారి గర్భగుడిలోకి వరద నీరు ప్రవేశించింది. ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతూ అమ్మవారి పాదాలను తాకి మంజీరా నది ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రాజగోపురంలోని అమ్మవారి ఉత్సవమూర్తికి పూజాధికాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి గోపురం ఇక ముందు ధగధగా మెరుస్తూ బంగారు కాంతితో దర్శనమివ్వనుంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం గోపురానికి బంగారు పూత పూయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. 7వ తేదీ మధ్యాహ్నం కలశాలను తొలగించాలని నిర్ణయించారు. యంత్రాన్ని తొలగించకుండా కేవలం కలశాలను మాత్రమే తొలగిస్తారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తారు. నానో టెక్నాలజీతో కలశాలకు బంగారు తాపడం చేస్తున్నట్టు, మొత్తం గోపురానికి బంగారు పూత పూసేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.